రెడ్డి గారికి, అదేవిధంగా జయకర్ గారికి, తిరుపతి గారికి వేదిక మీద అంటే వచ్చిన కార్యక్రమం ఒకటి, ఇలా జరిగిన కార్యక్రమం ఒకటి. గుడిపల్లి విధంగా నీళ్ళ కోసం వస్తే దాంతో భాగంగా ఇది కూడా పెద్ద ఎత్తున ఒక్క రోజులో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే మేఘానికి నియోజకవర్గంలో అంతకుముందు కొంతమంది సన్యాసులు మైండ్ దొరికింది. వాళ్ళకి ఓటు వేరే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఒక్క 6 నెలలకు 2 సీజన్లు వస్తాయి. 2 సీజన్లు రైతు బంధు ఏదంటారు, రైతు భరోసా ఏదంటారు, అలాంటి ఇదంటారు ఇదంటారు మైండ్ దొరికింది. మేము చెప్తున్నాం మీకు 6 నెలలకు 2 సీజన్లు రావు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 7 నెలలు వచ్చింది. ఫస్ట్ సీజన్ ఆల్రెడీ డబ్బులు వేసినాం. సెకండ్ సీజన్ కు రైతులకు డబ్బులు వేయబోతున్నాం. ఈ రోజు అసెంబ్లీలో ఈ రోజు కానీ రేపు బడ్జెట్ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న యువకులకు, తెలంగాణ ఉన్న యువకులకు 50,000తో మనం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం జాబ్ క్యాలెండర్ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. ఇట్లా అన్ని మనం ఇచ్చిన ప్రతి గ్యారెంటీ మనం చేయబోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని అందరినీ గుండెలో పెట్టుకొని చూసుకునే బాధ్యత ప్రజలకు ఏం కావాలో చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపించిన మీరు మాట. కాబట్టి ఇంకోటి, నిన్న కేంద్ర బడ్జెట్ అయింది. కేంద్ర బడ్జెట్ లో మన తెలంగాణకు ఏమిచ్చారు, గాలి గుడిచారు. అవునా? తెలంగాణకి 8 మందిని గెలిపించిన నుంచి ఎంపీ పంపిస్తే అక్కడ చంద్రబాబు పక్కన పెడితే కూర్చిపోతుందని, అక్కడ నితీష్ కుమార్ పక్కన పెడితే కూర్చిపోతుందని ఆ 2 రాష్ట్రాలకి పెద్ద పెట్టేసింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తుంగలోకి బీజేపీ సెకండ్ లెవెల్ తీసుకొస్తే కూడా తెలంగాణ రాష్ట్రానికి ₹1 కాబట్టి రాబోయే రోజుల్లో ఇది కూడా మనం ప్రజలకు తీసుకోవాలి. బీజేపీ పార్టీని టీఆర్ఎస్ పార్టీని దరిదాపులో లేకుండా మనం తుంగలో దొక్కాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అక్షంతల పార్టీ మనం మోసం చేసింది. ఆ అక్షంతల పార్టీ గెలిచిన 8 మంది ఎంపీలకు అందులో 2 మినిస్టర్లకు ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి మేము సవాల్ చేస్తున్నాం. మీరు మోడీ గారితో కొట్లాడాలి. మా కాంగ్రెస్ ఎంపీలు మీరు 8 మంది, మా 8 మంది కలిపి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి. బీజేపీ పార్టీ మీద ధర్నా చేస్తే తెలంగాణకు రావాల్సిన హక్కులు వస్తాయి. తెలంగాణ